నెక్స్ట్ అసలు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు మీద కానీ రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ ఈ విషయంలో విద్య విషయంలో అసలు వాళ్ళ ప్రణాళిక ఏంటి అంటే ఎలా చూడాలి ఈ పరిస్థితిని బట్టి? అంటే మనకి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వేసినప్పుడు కింద బ్రాకెట్లో షరతులు వర్తిస్తాయని రాస్తారు అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి చూస్తే ఆ షరతులు వర్తిస్తున్నాయి. పైకి గంభీరమైన ప్రకటనలు, ఏది మీరు చెప్పినట్టుగా విద్యని అద్భుతంగా తీసుకెళ్తాం, ప్రతి టీచ్ చేస్తాం. బ్రాకెట్లో షరతులు వర్తిస్తాయి. మాకు నచ్చినోడి విద్య మాత్రమే, ధనవంతులు మాత్రమే, ధనవంతులు ఉన్నత స్థితికి వెళ్ళటానికి మాత్రమే. వాళ్ళకి ఇంక వీలు చేసేదే ఉంటుంది సార్, వాళ్ళు ఎలాగ డబ్బులు పెట్టి చదువుకోవాలి. అలాంటి ధనవంతుడు ఎవడైతే ఎదుగుతాడో ఆడందరూ నా పేరు చెప్పుకో. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ వీళ్ళు చదివితే వెళ్ళారే అక్కడికి. ఫీజు రియంబర్స్మెంట్ అని ఇచ్చింది అండి తెలుగుదేశం. అలాగే ప్రభుత్వం డబ్బులతో ఫీజులు కట్టింది ఏదన్నా ఉందంటే రాజశేఖర రెడ్డి టైంలోనే కదా. అంతకుముందు ఏముండేదని స్కాలర్షిప్లు ఉంటాయి. స్కాలర్షిప్ల మీద అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పుడు? అంతకుముందు అది పరిమితం కదా. అంటే స్కాలర్షిప్ అక్కడ చదివితే రాదు. ఇక్కడ స్కాలర్షిప్ చదివి ఉద్యోగానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, చాలా లిమిటెడ్. విదేశీ విద్య అదే వీళ్ళు వచ్చింది ఈ 20 ఏళ్లలో చాలా మంది విద్య చదువుకున్నారు, బీటెక్లు పూర్తి చేశారు, ఎంటెక్లు పూర్తి చేశారు, ఇతర దేశాలకు వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తున్నారు అనేక మంది. వాళ్ళు ఎవరు స్పందించట్లేదు ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు